రీచర్ సీజన్ 2 నిన్నటితో 8 ఎపిసోడ్లు రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ సీజన్లో ఎంత యాక్షన్ ఉంటుందో దానికి మించి యాక్షన్ ఉంటుంది ఈ సిరీస్లో. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నడుపుతున్న రీచర్కి అనుకోకుండా తన ఫ్రెండ్ ఒకడు మిస్ అయినట్లు కనుక్కుంటాడు. ఆ ఫ్రెండ్ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఫస్ట్ పార్ట్లో అన్నను వెతుక్కుంటూ వెళ్ళిన రీచర్ సెకండ్ పార్ట్లో తన కొలీగ్ని వెతుక్కుంటూ వెళ్తాడు. తన గ్యాంగ్ అంతా కలిసి మిస్ అయిన తమ బ్యాచ్మేట్ని వెతుక్కుంటూ వెళ్తారు. అయితే అతను టెర్రరిస్ట్గా మారాడా లేదా టెర్రరిస్టులతో కుమ్మక్కయ్యాడా అన్నది తెలుసుకోవడం కోసం రీచర్ టీం నానా కష్టాలు పడుతుంది. చివరికి ఒక వెపన్స్కి సంబంధించిన డీల్ వెనక తన ఫ్రెండ్ ఉన్నాడని వాళ్ళు తెలుసుకుంటారు. అయితే నిజంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో పనిచేసిన ఫ్రెండే అలా మారిపోయాడా లేదా అన్నది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బీభత్సమైన యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఫస్టే ఏటీఎం దగ్గర పిడిగుద్దులు గుద్ది ఒకరిని తన్నేస్తాడు రీచర్ ఈసారి ఇంకా బలంగా స్ట్రాంగ్గా ఉంటాడు. అతని టీం మీద అతను చూపించే ప్రేమ కానీ, ఏ డబ్బులు లేకుండా హాయిగా సింగిల్గా తిరిగే అతని లైఫ్ కానీ మనల్ని ఆకట్టుకుంటాయి. అక్కడక్కడ కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కానీ ఫస్ట్ పార్ట్లో ఉన్నంత న్యూడ్ సీన్స్ ఉండవు. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని చూడొచ్చు. ఫోటోగ్రఫీ టాప్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది, యాక్షన్ సన్నివేశాలు సూపర్గా ఉంటాయి, కొంచెం రియలిస్టిక్గా కూడా ఉంటాయి. హీరో టీం మొత్తం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. నైలీ పాత్ర చాలా బాగుంటుంది. క్లైమాక్స్లో హీరో వాళ్ళ మీద ప్రేమను చూపించకుండానే వాళ్ళే తన ఫ్యామిలీ అనుకుంటూ బస్సులో వెళ్ళిపోవడం చాలా బాగా తీశాడు దర్శకుడు. ఫోటోగ్రఫీ టాప్లో ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ మళ్ళీ థర్డ్ సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేలా ఉంటుంది. దర్శకుడు 3వ సీజన్కి లీడ్ ఏమి ఇవ్వకుండా సెకండ్ సీజన్ లాగే ముగించాడు. 3వ పార్ట్ కొత్తగా స్టార్ట్ అవుతుందని అర్థం. అద్భుతమైన ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 4/5. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని అందరూ చూడొచ్చు. యాక్షన్ లవర్స్ అస్సలు మిస్ కాకండి, అదిరిపోతుంది యాక్షన్. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?